హాయ్ అండి, ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసామన్నమాట. సగ్గు బియ్యం ఉంటాయి కదండి, దాంతో ఒకటే మిశ్రమంతో 2 రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఆర్ స్నాక్స్ ఎలా అయినా అనొచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూద్దాం. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, సగ్గు బియ్యం నానబెట్టుకునేటివి. ఒక గంటన్నర ముందు నానబెట్టుకోవాలండి టిఫిన్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. నేనైతే అల్లం వేయలేదండి, మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లెమన్ కూడా రెడీగా పెట్టుకోవాలి, ఒక హాఫ్ చెక్క అట్లా. తర్వాత ఒక 3-4 పొటాటోస్ మనం ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇలా నేను నానబెట్టాను కదా, ఉడకబెట్టి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి, ఒక 4-5 విజిల్స్ వచ్చేంతవరకు. తర్వాత ఉడకబెట్టుకున్న ఆలు, సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అన్నీ మిక్సీ వేసానండి. అది మీకు చూపించలేదు, ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టాను నేను ఫస్టే. పసుపు అన్నీ వేసి కలిపిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు నేను వేస్తున్న విధంగా బియ్యం పిండి ఎంత అంటే, మనం ఇప్పుడు వడలు ఒత్తడానికి కావాల్సినంత బియ్యం పిండి కావాల్సినంతగా మనకు రావాలి, చేత్తో ఒత్తి చూస్తే. అప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అంత గట్టిగా అయ్యేంతవరకు మనం బియ్యం పిండి కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. విత్తనాలన్నీ పడకుండా మరో చేతి అట్లా ఒత్తుకుంటే విత్తనాలన్నీ ఇంకొక చేతిలోకి వచ్చేస్తాయి. ఎంత కావాలో బియ్యం పిండి కొంచెం కొంచెం వేసి కలిపి చూసుకోండి. మన చేతికి అంటుకోకుండా కొంచెం గట్టిగా వడల్లాగా ఒత్తడానికి వచ్చేంతవరకు బియ్యం పిండి వేసుకోవాలి. పొటాటోస్ చాలా వేడిగా ఉన్నాయండి, అందుకే నేను కొంచెం స్లోగా కలుపుతున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేయాలి. నిమ్మకాయ, ఉప్పు, ఆలు, పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ బియ్యం పిండి కూడా అంత బాగా కలసాలి. మనకి ఎక్కువ పొడి అయినట్లు అనిపిస్తే ఒక చుక్క మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు కావాలంటే. నాకైతే సరిపోయింది. ఇంకా పనిలో ఒక సైడ్ పాలు కాగబెట్టానండి, ఒక సైడ్ పాలు కాగబెట్టుకున్నాను, ఇంకొక సైడ్కి చేసుకుంటున్నాను. ఒకటేసారి అంతా ఒత్తి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. దీంతోనే 2 రకాలు చేసుకోవచ్చు. సోడా పొడి కూడా కొంచెం వేయాలండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అంతా వంట సోడా అంటారు కొంతమంది, మేమైతే సోడా పొడి అంటాం. చూడండి ఎంత బాగా కరెక్ట్ సరిపోయిందో. ఎక్కువ జోరుగా లేకుండా గట్టిగా లేకుండా అలా తడుపుకోవాలి. ఒకసారి చేసి చూడండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కేంతవరకు వెయిట్ చేయాలి. ఇంకొక సైడు పెన్నం పెట్టి సపరేట్ డీప్ ఫ్రై కాకుండా టిక్కీల మాదిరి అట్లా ఒత్తి పెట్టాలండి. అంటే ఎక్కువ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు, హెల్దీ కూడా ఇది. టిక్కీ అంటే ఒకే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. ఒకటేసారి 5-6 అట్లా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా చూడండి. అన్నిటికీ కొంచెం ఆయిల్ వేసి అట్లా మూత పెట్టి పెట్టేయాలండి, కొంచెంసేపు మగ్గాలి. ఇంకొక సైడ్ ఇట్లా డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంతమంది పిల్లలకి ఇట్లా వడల్లాగా చేస్తే ఇష్టం ఉంటుంది కదండి, అట్లా టిక్కీలాగా నచ్చదు కదా, మన ఇష్టం. 2 రకాలు చేసుకోవచ్చు, ఏది ఇష్టం ఉన్నవాళ్ళు అవి తింటారు. మీరు కూడా ఎవరైనా ఇట్లా చేశారేమో నాకు కామెంట్లో చెప్పండి. ఎప్పుడైనా సగ్గుబియ్యం కూడా హెల్త్కి మంచిది కదండి. పొద్దున్నే టిఫిన్స్కి ఎత్తుక్కుంటుంటాం కదా, అప్పటికప్పుడు మన ఇంట్లో సగ్గుబియ్యం ఉంటే చాలు, పొటాటోస్ ఉంటే అయిపోయాయి, నానబెట్టుకుంటే అయిపోయి, లేచిన వెంటనే టిఫిన్ టైం కల్లా నానిపోతాయి. చూడండి ఎంత బాగా రోస్ట్ అయినాయో. తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ తిప్పేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా బాగా కాలాలి కదండి. కొంచెం లేట్గా కాలుతాయి అన్నమాట, సగ్గుబియ్యం అవన్నీ, బియ్యం పిండి అవన్నీ లేట్గా కాలుతాయి కదా. ఒక 2 hours అయినా నానాలండి సగ్గుబియ్యం. తర్వాత ఒకసారి ఆయిల్ అట్లా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కాగాయో.
చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. పులుపు ఉప్పు కారం అన్నీ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది సగ్గు బియ్యంవి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. సాస్ అయినా ఏమైనా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి 2 రకాలు వేసాను, 3 అవి 3 ఇవి.